विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతీ ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశ రుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 5:58 సూర్యాస్తమయం 6:46. తిథి ఏకాదశి ఉదయం 8:34 వరకు. నక్షత్రం మృగశిర రాత్రి 3:55 వరకు. వర్జం ఉదయం 10:31 నుంచి 12:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:58 నుంచి 7:40 వరకు. అమృతకాలం రాత్రి 7:36 నుంచి 9:06 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం ఏకాదశి. దీనికి పవిత్ర ఏకాదశి అని కూడా పేరు. విశేషించి ద్విపుష్కర యోగం కూడా ఉందండి. ఉదయం 8:34 నుంచి రాత్రి 3:55 వరకు ఈ ద్విపుష్కర యోగం ఉంది. ఆ కారణంగా మనం ఆ సమయంలో ఆచరించినటువంటి కార్యక్రమాలు పునరావృతమవుతూ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యవంతమైనటువంటి చర్యలు, అలాగే ఉపవాస దీక్ష, అలాగే భగవన్నామ స్మరణ, అలాగే దానాధికము ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అలా చేయడం ద్వారా మనకు అత్యుత్తమ సత్ఫలితాలన్నీ కూడా సిద్ధిస్తాయి. ఇక ఏకాదశిని గురించి మనం మాట్లాడుకుంటే, ఏకాదశ్యాం అఘం భుంక్తే. ఏకాదశి నాడు మామూలుగా ఉండే ఆహారం తీసేసుకుంటే దాన్ని పాపం తిన్నట్టుగా పరిగణన చేశారు. అందుకని మనం ఏం చేయాలి అంటే, వీలైనంత వరకు అపక్వాహారం తీసుకోవడం, పళ్ళు తినడం మంచిది. ఆ విధంగా ఉపవాస దీక్ష చేస్తూ ఒకసారి మాత్రమే ఫలహారం చేసి 2 పర్యాయాలు మంచినీళ్లు తాగి రాత్రంతా కూడా జాగారం ఉండి మరునాడు ద్వాదశి వెళ్ళిపోకుండా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకుని ఆ తర్వాత పారణ చేయాలి. ఆ విధంగా చేయడం ద్వారా వ్రతం అనేటువంటిది సమగ్రమవుతుందన్నమాట. మరో విశేషం శనివారం కాబట్టి మనం ఆచరించే విధానాల్లో శివారాధన, నువ్వులతో శివునికి పూజ చేయడం, 1 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేయడం, వాటిని ఆవులకు పెట్టడం, అలాగే నూనెతో శివునికి అభిషేకం చేయడం, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ, ఆంజనేయ స్వామికి సింధూర పూజ, ఆకు పూజ, అప్పాలు నివేదన చేయడం, అలాగే మాల వేయడం, అలాగే మనం శివుణ్ణి ఆరాధన చేసుకోవడంతో పాటుగా వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయటం, ఇవన్నీ కూడా శని దోషాలను నివారించే విశిష్టమైన కార్యక్రమాలు. నేటి ఆణిముత్యాలు. మన ఆనందాన్ని మరొకరికి పంచాలంటే త్యాగం కావాలి. చేతకాక చేయలేకపోవడం అమాయకత్వం, చేయగలిగి చేయకపోవడం మూర్ఖత్వం. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు ఆషాఢ బహుళ ఏకాదశి. ఈ ఏకాదశికే కామదైకాదశి అని చెప్పేసి కూడా పేరుంది.
ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం కలుగుతుంది. ఉపవాసం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరిస్తారు. ప్రదోషకాలంలో శివదర్శనం చేసుకోవటం విశేషవంతమైన సత్ఫలితం కలిగింపచేస్తుంది సుమా. ఎందుచేతనంటే కైలాసగిరిలో ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో కూడి ఆనంద నాట్య తాండవం చేస్తాడు ప్రతిదినం కూడాను. ఆ సమయాన్ని గుర్తుపెట్టుకొని ఎవరైతే నమశివాయ ఓమనో హరహర మహాదేవాను మనసారా గనక ధ్యానం చేసినట్లయితే చాలా చక్కటి సత్ఫలితం కలుగుతుంది సుమా. అంతేకాకుండా ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళు ఉపవాసం కూడా ఉంటారు కాబట్టి చక్కగా శివదర్శనం సాయం సంధ్యా సమయంలో చేసుకోవటం ఈ ప్రదోషకాలంలో చాలా విశిష్టవంతమైనటువంటి మానసిక శాంతికి నిదర్శనంగా చెప్పవచ్చు. మనసుకు శాంతి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అన్నీ ఉన్నట్టే కదా జీవితానికి. అందుకనే మన మంత్రాలన్నీ కూడా చదివిన తర్వాత కూడాను 3 సార్లు ఓం శాంతి 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 అంటాం. ఈ శాంతి అనేటువంటిదే మానవాళికి చాలా అవసరం. ఈ కలియుగంలో శాంతియుతమైనటువంటి సహజీవనంతో అందరం కూడాను కల్మషాలు తొలగించుకొని శాంతియుత తత్వంతో కూడినటువంటి వాతావరణాన్ని గనక ఏర్పరచుకున్నట్లయితే ఈ జీవితం సుసంపన్నమై విరాజిల్లుతుంది అని చెప్పటమే దీనిలో దాగిన పరమార్థ లక్షణం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. వరభక్తిన్ గణనాథుకొల్తుమైనన్ బాధింపమే యల్కలన్ పరిపూజించుచు భైరవున్ పకుతితో శ్వానంబులన్ త్రోలమే శరణం బందుచు భూతనాథుని సముచ్ఛాటింపమే భూతముల్ ఒరుమేల్మిన్ పరుదోషముల్ తుడువగా ఊహింతే స్వర్ణాంబిక. ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది ఈ మానవులు చేసేటువంటి పని అంటే, వరభక్తిన్ గణనాథుకొల్తుమైనన్ బాధింపమే యల్కలన్. పరమభక్తితో వినాయక చవితి వచ్చింది లేదా ఏ శుభకార్యమైనా చేసుకుంటున్నామంటే మొట్టమొదటగా వినాయకుణ్ణి ప్రార్థిస్తాం, ఆయన్ని పూజిస్తాం. ఆ వినాయకుడి వాహనమైన ఎలుకని కూడా ప్రస్తుతిస్తాం. మూషిక వాహనాయై నమః అని ఆయన్ని స్తోత్రం చేస్తాం. కానీ బాధింపమే యల్కలన్, వినాయకుణ్ణి పూజిస్తూ ఉంటాం. ఇంట్లో ఎలికలు తిరుగుతున్నాయని ఎలికల బోను పెట్టి వాటిని పట్టుకుని తీసుకుని వెళ్ళి ఎక్కడో వదిలేస్తాం. ఎలుకల్నేమో బాధిస్తాము, వినాయకుణ్ణి పూజిస్తాం. పరిపూజించుచు భైరవున్ వకుతితో శ్వానమ్ములం తోలమే. పరమేశ్వరుణ్ణి పూజిస్తూ ఉంటాం. ఆయనకి మారేడు దళాలు తెచ్చి అర్చిస్తాం, తుమ్మిపూలు తెచ్చి అర్చిస్తాం, గంగలో కృష్ణలో గోదావరి నుండి నీరు తీసుకుని వచ్చి అభిషేకం చేస్తాం. కానీ ఆ పరమ శివుని యొక్క పరమ భక్తుడు కాలభైరవుడు, ఆయన కుక్క రూపంలో మన ఇంట్లోకి వస్తే కర్ర పట్టుకుని వెంటబడి మరీ తోలుతాం. కాలభైరవుడు వచ్చాడని భావన మాత్రం చెయ్యం కదా. శరణం బందుచు భూతనాథుని సముచ్ఛాటింపమే భూతముల్. పరమేశ్వరుడు భూతనాథుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ప్రస్తుతిస్తూ ఉంటాం. కానీ ఎవరికైనా భూతం పట్టింది అనంటే, దయ్యం పడితే, ఆహా ఆ పరమేశ్వరుడి భక్తుడైన భూతం వచ్చి
మా ఇంట్లో ఒకడిని ఆవహించింది ఎంత సంతోషకరమైనటువంటి విషయం, మాకెంత అదృష్టమని ఎవడూ అనుకోడు. దాన్ని మంత్రాలతో దాన్ని దూరంగా వెళ్ళిపోయేలాగా చేస్తారు తప్ప పరమేశ్వరుడి యొక్క భక్తుడు ఆ భూతం వచ్చింది మా ఇంటికి అని ఎవరూ కూడా భావించరు. ఒరు మేల్మిన్ పరుదోషముల్ తుడువగా ఊహింకే స్వర్ణాంబిక. ఎంత గొప్పవారైనా సరే వారి గొప్పదనమే మనకి కావాలి కానీ వారిని ఆశ్రయించిన వారి దోషాలు ఏవీ మనకు అక్కర్లేదు. పరమేశ్వరుడు మన ఇంటికి వస్తే మనకి ఆనందమే. కానీ పరమేశ్వరుడు రాకుండా ఆయనతో ఉండే భూతాలు పాములు మన ఇంట్లోకి వచ్చాయంటే మనం భయపడిపోతాం. పరమేశ్వరుడి పరివారం మన ఇంటికి వచ్చిందని మాత్రం భావించము. కనుక ఎవరి గొప్పదనం వారితోనే ఉంటుంది, ఎవరిని వారుగానే ఈ లోకం చూస్తూ ఉంటుంది. కనుక మనం నిజమైనటువంటి భక్తితో సలక్షణాలను అలవరుచుకుని నిరంతరం అందరికీ కనిపిస్తూ ఉండాలి తప్పితే ఒక మహానుభావుడి పక్కన ఉన్నంత వరకే మనకి గౌరవం, లేకపోతే ఆయన లేనప్పుడు మళ్ళీ మనలో ఉండేటువంటి ఆ విషం ఉన్నటువంటి పామునే చూస్తారు. ఆ కాలభైరవునిలాగా చూడరు, కుక్కగానే చూస్తారు అని తెలియజేస్తూ మన వ్యక్తిత్వం, మన సద్గుణం దీన్నే ప్రపంచం చూస్తుంది తప్ప ఒక మహానుభావుడి పక్కన ఉన్నంత మాత్రాన వచ్చిన కీర్తి కాదు. అది నీదైనటువంటి లక్షణముతోనే నీకు మంచి పేరు రావాలి, అలా ఉండు అని మనందరికీ తెలియజేస్తూ చక్కని శ్లోకరచనతో అద్భుతమైన శతకాన్ని మనకు అందించిన నీలకంఠ దీక్షితుల వారి సంస్కృత శ్లోకరచనకు తెలుగులో చక్కని అనువాదం చేసిన విద్వత్కవులు శ్రీ రూపావతారం నారాయణ శర్మ గారి స్వర్ణాంబిక శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ధర్మో రక్షతి రక్షితః. మంగళరూపిణి హిమగిరిరాణి పరమ కళ్యాణి శ్రీ జగజ్జనని చెంగాళ పరమేశ్వరి దేవి కలుముల తల్లి మా కల్పవల్లి. పరమశివుణ్ణి పరమ ప్రేమతో కౌగిలించుకున్నప్పుడు ఆనందంతో అమ్మవారి మీద తృప్తితో సంతోషంతో రోమాంచితమై వెంట్రుకలు నిక్కబొడుచుకుని చిన్న చిన్న పొక్కులెక్కే. అవి ఆ పొక్కులు అందుకు చెప్పానన్నారు శంకర భగవత్పాదులే. అందుకే ఏకాంత మందిరంలో హంసతూలికా తల్పం దగ్గర కూర్చుని ఉన్నటువంటి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళినటువంటి పరమశివుణ్ణి చూసి పరమ సంతోషంతో లేచి నిలబడి నమస్కరించి మాట్లాడుతున్నటువంటి తల్లి యొక్క చేతులు పట్టుకుని మాట్లాడుతున్నటువంటి శంకరుడు అసలు ఆయనకి అటువంటి భావాలు ఉండవు. పాపం ఎందుకో లోకంలో ఏ పేరు పెట్టి పిలిస్తే ఆవిడది కాదండి. నాకు చెప్పండి, ఆవిడ పేరు కాని చోటు ఉందా లోకంలో? ఉమా, కాత్యాయని, గౌరీ, కాళీ, హైమవతీశ్వరి, ఏ పేరు పెట్టండి ఈశ్వరి ఆవిడే, సుబ్రహ్మణ్యేశ్వరి ఆవిడే, పరమేశ్వరి ఆవిడే. ఈశ్వరికి పక్కన ఏం పెట్టినా పరమేశ్వరి. కాబట్టి ఆయన ఏం చేస్తాడు పాపం, ఏదో ఎప్పుడూ పిలిచే పేరు ఒకటి ఉంది. ఆయన ఏదో ఆవిడ్ని ఎప్పుడు పార్వతి పార్వతి లేకపోతే శివ అంటుంటాడు. శివ శివ పేరు కూడా అలా పెట్టుకుందండి. ఎందుకో పాపం ఆ రోజున ఏం గుర్తొచ్చిందో చటుక్కున గంగా అనేటప్పటికి ఆవిడ చూసి చటుక్కున చేతులు వదిలేసి ఇలా చూసింది. ఎక్కడైనా కోపం ఉన్నదేమో కానీ ఎంత మహాపతివ్రత అయినా భర్త తన దగ్గరికి వచ్చి ఇంకొకరి పేరు చెప్పాడు అనుకోండి, కోపం రాకుండా ఉంటే ఆవిడ ఇంకా ఆ పాతివ్రత్యం ఏమిటండి? ఆ విషయంలో మాత్రం భర్తని సహించకపోతేనే పరమ ప్రేమ కదూ, అది వాళ్ళ హక్కు, అలా ఉండాలి. అందుకని ఆవిడ ఇలా చూసింది. చూసేటప్పటికి అమ్మమ్మ పొరపాటు అయిపోయిందిరా, గబుక్కుని గంగా అని అనుకున్నాడు పరమశివుడు. అది గోత్రస్ఖలనం అంటారు, భార్య దగ్గరుండి ప్రేయసి పేరు చెప్పడం. అంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సుమా, ఇవి ఇంకోలా అర్థం చేసుకోకూడదు. ఆవిడ పేరు తప్ప ఇంకొక పేరు ఉండదు లోకంలో. ఆంతరంగిక రహస్యం శివుడు ఏం చేశాడంటే, ఏదో ఆవిడ్ని వెంటనే ప్రసన్నం చేసుకోవాలంటే గభాలంలో వంగి పాదాలట్టుకున్నాడు. ఏదో పొరపాటు అయిపోయింది, ఊరుకో ఇంక దీన్ని సాగ తీసేయకో అన్నాడు. అలా పట్టుకునేటప్పటికి ఆవిడికి కోపం ఆగుతుంది. ఏమిటి అన్నదనేసి పట్టుకోవడం ఒకటి అని ఇలా ఏదో కాలు తీసుకుందామని ఇలా అంది. ఇలా అండంలో చరణ కమలే తామర పువ్వు లాంటి కాలు వెళ్ళి ఆయన ఇలా వంగి ఉన్నాడు కదా, నుదురి మీద తగిలింది. ఇక్కడ మూడో కన్ను ఉంది, దాని మీద కడుపు మంట మన్మధుడికి అప్పటి నుంచి. వాళ్ళిద్దరు అలా ఉన్నారంటే మన్మధుడు ఉన్నాడా లేడా అక్కడ? ఇప్పుడు మన్మధుడికి అవకాశం ఇచ్చింది ఆవిడ, నీకు మంటంతా మూడో కంటి మీద కదా, తీర్చుకో, నా పాదం పట్టుకో, తీరుతుందండి. ఇప్పుడు ఆ కాలు చరణ కమలే తాడ ఎత్తితే తామర పువ్వు తగిలినట్టు తగిలింది మూడో కంటి దగ్గర.
మామూలుగా అమ్మవారి పెట్టుకున్న మంజీరాలకు ఉన్నటువంటి మువ్వలు గల్లు మనాలి, గల్ 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 మన్నాయి. అంటే ఆయన పక 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 నవ్వాడు. తన్నేనా లేదా ఇన్నాళ్ళకి? నీ తన్నలేను, కనీసం తన్నే పాదాన్ని పట్టుకునైనా నీ మూడో కంటిని కొట్టానుగా, నన్ను కాల్చేసిన కంటిని అని మన్మధుడు సంతోషపడిపోయాడు. శంకరుడికి అనుమానం వచ్చింది, ఏమిట్రా పాదమంజీరం చప్పుడులా లేదు, ఎవరిదో నవ్వులా ఉందని చుట్టూ చూశాడు. అనంగో తనే కాల్చేశాడుగా, శరీరం లేదు. అలా అనుకున్నాను, ఇవి కాదు మా ఆవిడ మంజీరం చప్పుడే అనుకున్నాడు. అనుకుని ముందు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఆవిడ్ని ఉపశాంతి చెయ్యాలి. ఏదో ఆవిడతో మాట్లాడాడు, ఆవిడ సంతోషపడిపోయింది. ఏ పేరు నీది కాదు, మంగళభావన గంగ వచ్చే, లోకాలను పవిత్రం చెయ్యగలిగిన దానివి అన్న ఉద్దేశంతో గంగా అన్నాను. దానికే ఇంత కోపం? అలా అంటే పర్వాలేదు ఏంటంటే ఏదో సర్దుకున్నారు ఇద్దరు, ఇంక మిగిలిన విషయాలు మనకెందుకు. ఇప్పుడు మన్మధుణ్ణి గెలిపించిందా గెలిపించలేదా? కానీ ఆ శ్లోకానికి అంతరార్థం యోగ సంబంధమైన విశేషం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత తలకొట్టుకుని ఈ విషయాలన్నీ, నీలో పిరాగమధికం జనయన్ పురారే, ఆవిడ చూపు అంత శక్తివంతం. ఆ ఒక్క చూపులో మనం పడ్డాం అనుకోండి, ఆవిడ కాని చూసిందా, ఆవిడ చూపు మన మీద పడిందా, మన ఆందోళనలన్నీ ఉపశమించిపోతాయి. అంటే ఏ ధార్మికమైన కోరిక నీకు తీరక బాధపడుతున్నావో అవసరమై ఉండాలది. కోరిక అంటే అవసరం ఇప్పుడు కోరికగా చెప్పబడదు, అవసరం ఉంటుంది. పెళ్ళి అవ్వాలని ఉంటుందో పిల్లకి, అది తప్పంటే ఎలాగండి? అది తప్పనకూడదు, అది ఉంటుంది సహజం. ఓ పెళ్ళైన పిల్ల ఉంది, ఓ పెళ్ళైన అయ్య ఉన్నాడు, వాళ్ళిద్దరికీ సంతానం కలగాలని ఉంది, అది కోరిక ఎందుకు అవుతుంది? అవసరం, తప్పదది. ఒక ఆయనకి నాకు వైరాగ్యం రావాలని ఉంది, అది ఒక వయస్సులో రావలసిన కోరిక వచ్చింది, అవసరం అది. ఒక ఆయన నాకు భక్తి కలిగితే బాగుండండి అన్నాడు, అవసరం అది. ఏది అవసరమో ఆ అవసరము తీరితే ఆందోళన ఉపశమిస్తుంది. దానికి మార్గం ఆవిడ చూపులో పడ్డాం అంటే వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చుంటే చాలు. అందుకే తలుపులు లేకుండా అలా చూస్తూ ఉంటుంది. అసలు ఆవిడ తేజస్సు అంతా చూపుల్లో ఉంది. అసలు అభిషేకం చేస్తుండనివ్వండి, అలంకారం చేస్తుండనివ్వండి. నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు నాకు మనసులో ఆ చెంగాలమ్మ పరదేవత, ఆవిడ కనుగుడ్లు, ఆవిడ ప్రసన్నమైన చూపు, కౌముది అంటారే చంద్రుడిలోంచి కాంతి వస్తున్నట్టు వస్తున్న ఆవిడ చూపులు, ఆ చూపులలో చల్లదనం నాకు ఇప్పటికీ కూడా మనసుని స్పృశిస్తున్నాయి. అంత సంతోషంగా ఉంది నాకు. కాబట్టి నీలో పిరాగమధికం జనయన్ పురారే, ఆవిడ తన చూపు చేత లోకాలని చల్లబరుస్తుంది. అదే చూపు చేత పరమశివుణ్ణి కామేశ్వరుణ్ణి చేసి తెచ్చి పక్కన కూర్చోపెట్టుకుని మనకి తండ్రిని అందిస్తుంది. అదే చూపు చేత మన్మధుడిని నిగ్రహిస్తుంది. అదే చూపు చేత మన్మధుడికి శక్తినిస్తుంది. అదే చూపు చేత మన్మధుడి కోరిక తీరుస్తుంది. ఇన్నిటినీ తీర్చడానికి అన్ని చూపులు ఉండవు, ఒక్క చూపుతో ఇన్ని విరుద్ధ విషయాలు సాధిస్తుంది. అదే చూపు కొన్ని కోట్ల మందికి శాంతికారకం. అదే చూపు శంకరుడి హృదయమును రాగరంజితం చేయడానికి కారణం. శివుని విషయంలో శివకామ సుందరి, మన విషయంలో అఖిలాండేశ్వరి. అందుకే ఆవిడ ముందుకెళ్ళినప్పుడు మనం పురుషులం కాం, ఆవిడ బిడ్డలం. ఆవిడ ముందు పురుషుడు పరమశివుడు ఒక్కడే. అది ఆమె చూపులకున్నటువంటి పవిత్రత, ఆ చూపులకున్న శక్తి. అందుకే ఇంతమంది, రోజుకి 3000 మంది 4000 మంది వచ్చి ప్రతి ఆదివారం ఎక్కడో ద్రవిడ దేశం నుంచి కూడా కొన్ని వేల మంది భక్తులు వచ్చి అంగుళం చోటు ఖాళీ లేకుండా ఇక్కడ పడుకుంటున్నారు. నిద్రపోయి లేచి వెళ్ళినంత మాత్రాన్ని అనుగ్రహిస్తోందా తల్లి అంటే, ఏమీ ఎవరికి ఏ కోరిక తీరకుండా ఎవరిని అనుగ్రహించకపోతే ఏ నమ్మకంతో ఇంతమంది వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు? ఏ నమ్మకంతో ఇంతమంది ఆవిడ్ని సేవిస్తున్నారు? కాబట్టి ఆ తల్లి మీలో పిరాగమధికం జనయన్ పురారే లోలో పిభక్తిమధికం దృఢయన్నరాణాం. ఆ తల్లి చూపులు అంటే నిశ్చలంగా ఉండవు, కదలకుండా. ఏదో ఇలా చూస్తూ నిశ్చలంగా ఉందనుకోండి, పరమ ప్రశాంతంగా ఉందండి అంటాం. అలా కాకుండా ఇలా 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 అలా 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 చూసుకుంటూ ఉందనుకోండి, లోపి అపి అంటే కదులుతున్నాయి. చెంచలనిత్రి, ఎప్పుడు చూపులు కదులుతుంటాయి. తన చూపులే కదిలిపోతున్నాయంటే లోపల తాను ప్రశాంతంగా ఉందా? నేను పరమ ప్రశాంతంగా ఉన్నాను అనుకోండి,
ఏదో చెక్కిటి చేయి పెట్టుకుని ప్రశాంతంగా ఒక్కడిని ఏ చూరు వంకో ఏ గోడ వంకో ఏ కిటికీ వంకో చూసుకుంటూ, అంటే ఆ చూపుకి అర్థం లేదు, నేను చూస్తున్నది కిటికీని కాదు, లోచూపులో దేని గురించో ప్రశాంతంగా ఆలోచిస్తూ అలా కూర్చుని ఉంటాను. అదే నా మనసు చాలా రకాలుగా పరిగెడుతోంది అనుకోండి, స్థిమితంగా ఉండను. ఇలా 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 చూసుకుంటూ ఉంటాను. కనీసం తల కదలకపోయినా చూపులు కదిలిపోతుంటాయి, లోపి కదులుతున్నాయి. ఎందుకు కదులుతున్నాయి ఆ చూపులు? అమ్మా, కదులుతున్న చూపు అంటే అర్థం ఏమిటి? ఒక్క విషయం మీద దృష్టి పెట్టలేదు అని. నీ చూపులు కదిలిపోతుంటాయి. కదిలిపోతున్న నీ చూపులలో ఎవడు పడ్డాడో వాడి చూపు ఒకటిగా నిలబడిపోతుంది. భక్తి కలుగుతుంది. భక్తి అంటే ఒక్కదాని మీదే దృష్టి నిలబడిపోతుంది. ఏమి తమాషా అమ్మా ఇది? అలా అనుగ్రహించడం ఉంటుందా లోకంలో? నేను ప్రశాంతంగా ఉన్నాను అనుకోండి, వచ్చిన వాళ్ళ వంక చూస్తూ చెప్పండి అని విని శ్రద్ధగా తెలుసుకుంటున్నాను అనుకోండి, అప్పుడు అయ్యా ఏదైనా పరిష్కారం చెప్పండి అంటే కాసేపు ఆలోచించి ఇలా చేయండి అన్నాను అనుకోండి, నేను మనసు పెట్టానని గుర్తు. మీరు నాకు వచ్చి చెప్తుంటే నేను అంటున్నాను అనుకోండి, మీరు పెట్టింది నా మనసులో కడుతోందా? నేనే చూపులు కదిపేస్తుంటే మీ చూపులు నిశ్చలంగా ఉండేటట్టుగా, అంటే భక్తిగా ప్రశాంతంగా ప్రసన్నంగా ఉండేట్టుగా నేనేం చేయగలను? కానీ అమ్మవారు తన చూపులు కదుపుతూ ఉంటుంది, లోపి కదిలిపోతుంటాయి. కదిలిపోతున్న ఆవిడ చూపులలో ఎవరు పడ్డాడో వాడికి మాత్రం దృష్టి నిశ్చలమైపోతుంది, భక్తి కలుగుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పురుషోత్తమాయ నమః. సూర్యుడు తన కిరణాల సమూహాలతో మానస పర్వతం వరకు ప్రసరించి ప్రకాశిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈ పృథువు యొక్క తిరుగులేని ఆజ్ఞ మానస పర్వతం వరకు వ్యాపించి చెల్లుబాటు అవుతుంది. ఇతడు తన పనుల ద్వారా ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించి వారి మనస్సులను రంజింపజేస్తూ ఉంటాడు. ఆ కారణంతో ఇతడు జనుల చేత రాజు అంటే రంజింపచేయువాడు అని సార్థక నామంతో పిలువబడుతూ ఉంటాడు. ఇతడు సత్యానికి కట్టుబడి ఉంటాడు, దృఢమైన నిష్టను కలిగి ఉంటాడు, వేదవేత్తల పట్ల భక్తితో ఉంటాడు, పెద్దలను సేవిస్తూ ఉంటాడు, దీనుల పట్ల ప్రేమ కలిగి ఉంటాడు. ఈ పృథువు సకల ప్రాణుల శరణు పొందినదగిన వాడవుతాడు. ఇతడు పరభార్యలను తన తల్లిగా గౌరవిస్తాడు. తన భార్యను తన శరీరంలో అర్ధభాగంలాగా ప్రేమిస్తాడు. జనులను కన్న తండ్రిలాగా ప్రేమిస్తాడు, రక్షిస్తూ ఉంటాడు. వేదవేత్తలకు సేవకుడిలాగా సేవను చేస్తాడు. దేహినామాత్మవత్ ప్రేష్టః సుహృదాం నందివర్ధనః ముక్తసంగ ప్రసంగోయం దండపాణిరసాధుషు. ప్రాణులకు ఆత్మలాగా ఎంతో ఇష్టమైన ఈతడు మిత్రులకు ఆనందాన్ని వృద్ధి చేస్తాడు. సర్వసంగ పరిత్యాగులతో సత్సంగం చేసే ఇతడు ముక్త సంగుడైన శ్రీహరి యందు ఎంతో భక్తిని కలిగి ఉంటాడు. ఇతడు దుష్టులకు దండదారి అయిన యముడి వంటివాడు. నిర్వికారుడు, సకల ప్రాణుల యొక్క ఆత్మరూపుడు, ముల్లోకాలకు ప్రభువు. భగవంతుడైన శ్రీహరియే సాక్షాత్తుగా తన అంశతో ఈ పృథు రూపంలో అవతరించాడు. శక్తి రూపిణి అయిన లక్ష్మీదేవి కూడా అర్చిస్సు రూపంలో అవతరించింది. జగత్తు రూపంలో కనిపించే ఈ భేదాలన్నీ కూడా త్రిగుణాలతో కూడిన ప్రకృతికి అధిపతి అయినటువంటి ఆయన యందు లేకపోయినా ఉన్నట్లుగా ప్రకాశిస్తున్నాయి. ఇలా వైవిధ్యంగా ఉండటం అనేది
అజ్ఞానం చేత కల్పించబడినదిని వాస్తవమని మహాత్ములు దర్శిస్తున్నారు. అంటే అజ్ఞానం చేత కల్పించబడినదని ఇది నిజంగా అబద్ధం అంటే అవాస్తవం అని కూడా మహాత్ములు, అది వాస్తవమే అనుకున్నప్పటికి కూడా అది భ్రమ, అది అందుకని అవాస్తవమని మహాత్ములు దర్శిస్తున్నారు దాన్ని. సత్యమంతా అసత్యం అనుకుంటాం కదా, అసత్యమంతా కూడా సత్యమే అది అనుకుంటాం కదా, ఆ విధంగా భ్రమ అవుతుంది. రాజాదిరాజైన ఈ పృథువు సాటిలేని వీరుడవుతాడు. ఇతడు ఉదయ పర్వతం వరకు గల భూమండలాన్ని రక్షిస్తాడు. ఇతడు ధనుస్సును ఎక్కుపెట్టి జయప్రదమైన రథాన్ని అధిరోహించి సూర్యుడిలాగా భూమండలానికి ప్రదక్షిణ చేస్తాడు. ఆ భూమండలం అంతా ఒకటే ఖండంగా ఉండింది కదా. ఈయన సామ్రాజ్యంలో సంచరిస్తున్నప్పుడు అక్కడక్కడ ఉన్న లోకపాలకులు, రాజులు ఈయనను పూజించి కప్పాలు కానుకలను సమర్పించుకుంటారు. ఆది మహారాజు అయినటువంటి ఆయన సాక్షాత్తు చక్రాన్ని ధరించిన శ్రీహరి అని ఆ రాజుల యొక్క భార్యలు పృథువు కీర్తిని గానం చేస్తారు. రాజాదిరాజైన ఈయన ప్రజలను పాలిస్తూ వారికి కొత్త జీవితాన్ని కూడా కల్పిస్తాడు. ఈయన భూమిని గోవుగా చేసి భూమి నుండి సమస్త సంపదలను వెతుకుతాడు. ఇతడు ఇంద్రుడిలాగా తన ధనస్సును కోనతో పర్వతాలను అవలీలుగా పగలగొట్టి భూమిని సమతలంగా ఉండేటట్లుగా చేస్తాడు. సింహము తోకను పైకెత్తి అడవిలో సంచరిస్తున్నప్పుడు క్షుద్ర మృగాలు నలుదిక్కులకు పారిపోయి దాక్కుంటాయి కదా, అదేవిధంగా ఈ పృథువు మేక కొమ్ము, ఆవు కొమ్ములతో చేసినటువంటి తన ధనుస్సును పట్టుకొని భూమండలాన్ని సంచరిస్తున్నప్పుడు ఆయన ధనుష్టంకారం ధ్వని వినటంతోనే దుష్టులు చెల్లాచెదురై నలుదిక్కుల్లో దాక్కుంటారు. ఎదుట నిలబడి ఆయనను చూడటానికి కూడా శత్రువులకు శక్తి చాలదు. ఇతడు సరస్వతీ నది పుట్టిన జన్మస్థానంలో 100 అశ్వమేధ యాగాలను చేస్తాడు. పూర్వం 100 యజ్ఞాలు చేసినవాడు, శత్రువులను జయించినవాడు అయినటువంటి దేవేంద్రుడు కూడా ఇతడిని చూసి ఓర్వలేకపోతాడు. పృథువు 100వ యాగం చేస్తున్న సమయంలో ఇంద్రుడు అసూయతో ఇతడి యజ్ఞాశ్వాన్ని అపహరిస్తాడు. ఇతడు తన భవనానికి ఆనుకొని పక్కనే ఉన్న ఉద్యానవనంలో పూజ్యుడైన సనత్కుమారుణ్ణి ఒంటరిగా కలుసుకుంటాడు. ఆయనను భక్తితో పూజించి పరబ్రహ్మను పొందటానికి కావలసిన శుద్ధమైన ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. లోక ప్రఖ్యాతిని గాంచిన గొప్ప ధైర్య సాహసాలు గల తనను లోకులు కీర్తించటాన్ని పృథుచక్రవర్తి చూస్తాడు. ఈ పృథువు యొక్క శాసనానికి, సైన్యానికి, రథచక్రాల గమనానికి అడ్డే లేదు. ఇతడు నిరాటంకంగా లోకాలను ఉపద్రవం కలిగించే దుష్టులను సంహరించి జనాల కష్టాలను తొలగిస్తాడు. ఇతని కీర్తిని దేవతాశ్రేష్ఠులే కాక రాక్షస ప్రముఖులు కూడా కీర్తిస్తారు. ఇతడు దిక్కులను జయించి భూమికి ప్రభు అవుతాడు అని గాయకులు పృథు మహారాజును కీర్తించారు. ఇంతటితో 4వ స్కందములోని 16వ అధ్యాయం సమాప్తం. ఇక 17వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ప్రజలు ఆకలి బాధలను తాళలేకపోవటాన్ని చూసి ఔషధీ బీజాలను తనలో దాచుకున్న వసుధను వధించాలని ప్రయత్నించటం, అప్పుడు పృథ్వీ పృథురాజును స్తుతించటం అనే విషయాలు చెప్పబడ్డాయి. మైత్రేయ మహర్షి విదురునితో పూజ్యుడు, వేనపుత్రుడు అయిన పృథువు యొక్క ఆ గుణగణాలు ఏమేమి ఉన్నాయని స్తోత్ర పాఠకులు స్తుతించారు.
అప్పుడు ఆయన వారిని అభినందించి వారి కోరికలు తీర్చాడు. వారిని సత్కరించి సంతోషపెట్టాడు. బ్రాహ్మణులు మొదలైన వర్ణాల వారిని, మంత్రులను, పురోహితులను, పురజనులను, పల్లెవాసులను, అంగరక్షకులను, రాజ్యాధికారులను అందరినీ పృథువు భక్తిగా సత్కరించాడు అన్నాడు. ఆ మాటలు విని విదురుడు ఇలా మహర్షిని ప్రశ్నించాడు. మునీంద్ర, పృథురాజు గోరూపంలో ఉన్న భూమిని వెతికాడు గదా. అనేక రూపాలను ధరించగల భూమాత గోరూపాన్నే ధరించడానికి గల కారణమేమిటి? గోవే అయింది ఎందుకు? గోవునెందుకు అంత పూజిస్తారు? గోమాత రూపాన్ని ధరించిన భూమాతకు దూడగా ఎవరున్నారు? పాలను పితకటానికి పాత్ర ఏమైనా ఉందే? ఆయన ఏ పదార్థాలను పితికాడు? భూమి సహజంగా ఎత్తుపల్లాల్లాగా ఉంటుంది కదా, అలాంటి భూమిని పృథువు ఎలా సమతలంగా చేశాడు? పృథువు యజ్ఞం చేస్తుండగా పవిత్రమైన యాగాశ్వాన్ని ఇంద్రుడు దొంగలించటానికి కారణమేమిటి? ఓ మహాత్మ, బ్రహ్మవేత్తలలో ఉత్తముడైన సనత్కుమారుడి వద్ద పృథురాజు బ్రహ్మజ్ఞానాన్ని, మోక్ష సాక్షాత్కారాన్ని పొందాడు గదా. ఆయన ఎటువంటి గతిని పొందాడు అని చెప్తూ అడుగుతున్నాడు ముందుకి. ఏమేం జరిగింది చెప్పండి. పురుషోత్తమాయ నమః.